ఈరోజు మన ట్రెడిషనల్ టచ్‌లో దీక్షతో చేసే జప, పారాయణ నియమాలు ఏంటి అనేది తెలుసుకుందాం. మనం నిత్యం చేసే పూజలు, పారాయణలు వేరు. మనం ఏదన్నా లక్ష్య సాధన కోసం చేసే పారాయణలు వేరు. మనం ఏదన్నా లక్ష్యం కావాలని నిర్దేశించుకొని ఏదైనా పారాయణ చేస్తే రోజు తలస్నానం చేయాలి. ఒకే ప్రదేశంలో రోజు సాధన చేయాలి. వీలైనంత వరకు మౌనం పాటించి కోపాదులు నిగ్రహించాలి. అనవసరమైన మాటలు నోటి ద్వారా రాకూడదు. బ్రహ్మచర్యం, భూశయనం ముఖ్యం. పారాయణ గ్రంథాలను పుష్పాలతో పూజించి పారాయణ ప్రారంభించాలి. ఒళ్ళో పెట్టుకొని చేతులతో పట్టుకొని చదవరాదు. పీఠంపై ఉంచి చదవాలి. వీలైనంత వరకు ఇవన్నీ పాటించి చేసే జప పారాయణ నియమాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే మనం గుడిలోను, పూజలోను ఘంటారావం చేస్తాం. ఈ ఘంటారావం ఎందుకు చేస్తామంటే దేవతలు రావడానికి, రాక్షసులు తొలగడానికి ఘంటానాదం చేయాలి. అంటే మన ఇంట్లో కానీ, మన చుట్టుపక్కల పరిసరాల్లో కానీ ఒక నెగెటివ్‌నెస్ ఉంటుంది. ఆ నెగెటివ్‌నెస్ పోవాలంటే ఘంటానాదం చేసి పూజ ప్రారంభంలో, అభిషేక సమయంలో, ధూపదీప నీరాజనాల సమయంలో ఘంటారావం చేయాలి. ఘంటానాదంలో ఓంకారం ధ్వనిస్తుంది. తద్వారా పరిసరాల్లో పవిత్రత ఏర్పడుతుంది. దుష్టశక్తులు ఆ ధ్వని విని భయపడి పారిపోతాయి. కాబట్టి అందరూ కూడా పూజ ముందు ఘంటారావం చేసి మొదలు పెడితే సత్ఫలితాలను ఇస్తుంది. ఇవి ఈరోజు ట్రెడిషనల్ టచ్‌లో మనం తెలుసుకున్న విషయాలు. శుభం.